ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పవిత్ర స్వరూపాన్ని సదా పావనంగా ఉండేవారిని. ఈ పావన స్వరూపం నాకు ఎన్నో ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. పావన ఆత్మగా ఉంటూ పవిత్రమైన ధామంలో ఉంటూ శక్తిశాలి స్థితిలో ఉంటూ సదా నా ప్రియమైన తండ్రి స్మృతిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి. 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 ఓం శాంతి. మురళీ డేట్ 29/12/2025. हेडिंग मीठे बच्चे अब घर जाना है, इसलिए देह सहित देह के सब संबंधों को भूल मामेकम याद करो और पावन बनो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నేను ఆత్మ భృకుటి మధ్య స్థానంలో ఉంటాను. శరీరాన్ని నడిపిస్తాను. ఆత్మనైన నా ఇల్లు పరంధామం. పరంధామంలో నా ఆత్మిక తండ్రి పరమాత్మ ఉంటారు. ఈ బేసిక్ పాయింట్ అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. నేను సదా ఈ శరీరంలో ఉండను. నాకు ఈ శరీరం ఎంత మంచిగా అనిపించినా, ఈ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత సపోర్టింగ్ ఫ్యామిలీ ఉన్నా, నేను ఎప్పుడైనా ఈ శరీరాన్ని వదిలేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. దేహ సహితంగా దేహపు అన్ని సంబంధాలను మర్చిపోవడం అంటే వాటిని వదిలేయడం కాదు, బుద్ధి ద్వారా డిటాచ్డ్గా ఉండడం. ఎల్లప్పుడూ పరమాత్మ స్మృతిలో ఉంటే తప్పక పావనంగా అవుతారు. ప్రశ్న, आत्मा के संबंध में कौन सी एक महीन बात महीन बुद्धि वाले ही समझ सकता है? ఆత్మ యొక్క సంబంధంతో, కనెక్షన్తో ఏ చాలా మహీనమైన విషయం మహీన బుద్ధి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే ఏంటి? ఆత్మ पर सुई की तरफ धीरे धीरे चढ़ती गया है, वह याद में रहने से उतर जाएगा. ఆత్మ పైన మెల్లమెల్లగా మలినం అనేది అంటుకుంటూ వస్తుంది. అనగా సత్యుగంలో ఆత్మ సతో ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది. అంటే ఎలా ఉన్న సోల్ ఏ విధంగా అయిపోయింది. సో ఆత్మ మీద మెల్లమెల్లగా మలినం అనేది అంటుకుంటూ వచ్చింది. అది పరమాత్మ స్మృతితోనే తొలగిపోతూ ఉంటుంది. పరమాత్మ స్మృతితో మలినం తొలగిపోవడం అంటే తమో ప్రధానంగా ఉన్న ఆత్మ సతో ప్రధానంగా అవ్వడం. సో ఆత్మ ప్యూర్గా అవుతుంది అంటే ఆటోమేటిక్గా బుద్ధి పరమాత్మ వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతగా మలినం వదులుతుందో అంతగా ఇతరులకు కూడా అర్థం చేయించాలి అనేది లాగుతూ ఉంటుంది. ఇది చాలా డెలికేట్ మహీనమైన విషయాలు. ఎవరైతే మందబుద్ధిగా ఉంటారో వారి విషయాలను అర్థం చేసుకోరు. సో క్వైట్ ఆపోజిట్, డే అంతా నా బుద్ధి పరమాత్మ వైపుకు వెళ్తుందా, ఇతరులను పరమాత్మ వైపుకు తీసుకెళ్తున్నానా,
పరమాత్మ స్మృతితో ఈ ఆత్మని సతో ప్రధానంగా చేసుకుంటున్నానా? ఈ ఆత్మ పైన మలినాన్ని తొలగించుకుంటున్నానా? ఎంత వీలైతే అంత నేను ఇతరులకి ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేస్తున్నానా? ఇవన్నీ చేస్తున్నాను అంటే ఆత్మ పైన పట్టిన మలినాన్ని మెల్లమెల్లగా తొలగిస్తున్నట్టు. చేయట్లేదు అంటే మందబుద్ధి కల ఆత్మగా అవుతున్నట్టు. మనకి మనం చెక్ చేసుకుందాం. భగవాను బాద్షా ఆ బుద్ధి మే కౌన్ ఆయా హే. సో భగవంతుడి మహావాక్యాలు. పిల్లలు, ఇప్పుడు మీ బుద్ధిలోకి ఎవరొచ్చారు? ఎవరైతే బయట గీతా పాఠశాల అని అంటారు, భగవాను వాచ అని అంటూ ఉంటారు, కాకపోతే వారి బుద్ధిలో భగవంతుడు అనగానే శ్రీకృష్ణుడు వచ్చేస్తారు. శ్రీకృష్ణుడు భగవద్గీతను వినిపించినట్టు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, యాక్చువల్లీ ఉన్నతమైన వారు పరమాత్మ, అందరికంటే ఉన్నతమైన వారు. మరి ఈ సమయం సంగమ యుగం, పురుషోత్తమంగా తయారయ్యే సమయం. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయం ఆత్మ అని భావించే సమయం. ఇది తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ సంగమ యుగంలో స్వయం పరమాత్మ అర్థం చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆత్మ పతితంగా అయిపోయింది. ఇలాంటి ఆత్మని పావనంగా తయారు చేయడానికి పరమాత్మ వచ్చారు. అందుకని ఏమని పిలుస్తారు? పతిత పావన రండి అని పిలిచారు. అంటే ఏంటి? ఆల్ ఆఫ్ అ టైం సోల్ ఈ టైంలోనే ఎందుకు పిలుస్తుంది పతిత పావన రండి అని? బికాస్ ఆత్మ కూడా రియలైజ్ అయింది ఎంతో పతితంగా అయిపోయాము అనేది. మరి ఇలాంటి ఆత్మని పావన ఆత్మగా స్మృతి చేయాల్సింది. భారతవాసులకి పూర్తిగా ఈ విషయాలు తెలియవు కాబట్టి ఘోరమైన అంధకారంలో ఉన్నారు. అవేర్నెస్, సోల్ కాన్షియస్ స్టేజ్ యొక్క అవేర్నెస్ లేకపోవడం. అందుకే భక్తి యొక్క రాత్రి, భక్తి రాత్రి అని అంటారు, జ్ఞానం పగలు అని అంటారు. అవేర్నెస్ లేక రాత్రి అంధకారం అంటారు, పగలు ఎంతో వెలుగు ఉంది అంటారు. పగలుని సత్యుగం అని అంటారు, రాత్రిని కలియుగం అని అంటారు. ఇప్పుడు కలియుగంలో ఉన్నాం, సత్యుగానికి వెళ్ళాలి అని అంటారు. ఒకప్పుడు పావన ప్రపంచం ఉండేది, అది ఇప్పుడు పతిత ప్రపంచంగా అయిపోయింది అని అంటారు. మరి పావన ప్రపంచం పతిత ప్రపంచంగా ఎలా అయిపోయింది? ఈ విషయాలు ఎవ్వరు అర్థం చేసుకోరు. ఎందుకు? పతిత పావనుడైన పరమాత్మ గురించి ఎవ్వరికీ తెలియదు కాబట్టి. పతిత ప్రపంచం ఏ విధంగా అయిపోయింది? ఈ పతిత ప్రపంచం ఈ ప్రపంచం యొక్క అంతిమ భాగం. పావన ప్రపంచం మొదటి భాగం. చూడండి ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ భాగం ఎలా ఉండేది, ప్రపంచం ఎలా ఉండేది, ఆత్మ ఎలా ఉండేది, సమయం ఎలా ఉండేది, వెలుగులో ఉండేదా, అంధకారంలో ఉండేదా? ఒకప్పుడు ప్రతి ఆత్మ పావనంగా ఉండేది, పతితంగా అయిపోయింది. 84 జన్మల రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. అర్ధాకల్పం భక్తి, అర్ధాకల్పం జ్ఞానం నడిచింది. మనుషులు పూర్తిగా అంధకారంలో ఉన్నారు. కోట్లలో ఏ కొద్ది మందో చాలా కష్టంగా ఈ విషయాలను బుద్ధిలో పెట్టుకుంటారు. ఇవన్నీ గుర్తులేకపోయినా ఐఎమ్ అ సోల్, నేనొక ఆత్మ, ఈ ప్రపంచాన్ని, ఈ ప్రాపంచిక సంబంధికులను బుద్ధి ద్వారా త్యజించాలి. ఎల్లప్పుడూ పరమాత్మ స్మృతిలో ఉండాలి. ఆత్మే పావనంగా, ఆత్మే పవిత్రంగా అవుతుంది.
ఇవి ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. దయసహితంగా దేహపు సర్వ సంబంధాలు వదిలేసి మామేకం ఎల్లప్పుడూ స్మృతిలో ఉండాలి. సోల్ యొక్క యాక్చువల్ నేచర్ ని అర్థం చేసుకోవాలి. ఆత్మని ఒక ప్రిన్సిపల్ గా, టీచర్ గా, డాక్టర్ గా, బ్యారిస్టర్ గా అవుతుంది. వాళ్ళకి ఏ పేర్లు ఉన్నా శరీరానికి, ఆత్మకి కాదు. చదివేది, చదివించేది ఆత్మ. ఉద్యోగం చేయించేది ఈ శరీరం ద్వారా ఆత్మనే. ఆత్మనే ఫిమేల్ శరీరమా, మేల్ శరీరమా అనేది ఆత్మనే ఉంటుంది. సో మొదట ఆత్మ ఈ శరీరానికి యజమాని. చేసేది అంతా ఆత్మ. మనుషులు ధనవంతంగా ఉన్నారా, నిరుపేదగా ఉన్నారా అనేది ఆత్మ చేసుకున్న పాపం, పుణ్యపు కర్మల పైనే ఉంటుంది. స్వర్గంలో చాలా ఖజానా ఉండేది. వజ్ర వైడూర్యాలతో పొదిగిన నగలుతో నిండుగా ఉండేవారు. అక్కడ స్వర్గంలో భూమిలో కూడా ఎంత సారం, ఎంత పట్టు అనేది ఉండేది. పుష్పాల తోటగా ఉండేది. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. మరి ఇప్పుడు నేలలో చూస్తే అంత పట్టు లేను కూడా లేదు. అంటే స్వర్గంలో ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉండేది. మరి దీనిపైన ఎంత ధ్యాస పెట్టాలి. స్వర్గంలో ధాన్యం కూడా ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉండేది. మరి ఇప్పుడు ఉన్నది పాత ప్రపంచం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. స్వయం స్పిరిచువల్ ఫాదర్ అనేవారు వచ్చారు మనకి స్పిరిచువాలిటీ యొక్క రహస్యాన్ని అర్థం చేయించడానికి. ఏక ధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనం అనేది జరుగుతుంది. మరి నేను ఆత్మ సతో ప్రధానంగా అవ్వడానికి నా ఆత్మ పైన పట్టిన మలినాన్ని ఎంతగా పరమాత్మ స్మృతిలో తొలగించుకుంటున్నాను. పరమాత్మ స్మృతిలో ఎంతగా నేను సతో ప్రధానంగా అవుతున్నాననే బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ అ సోల్ అనే ఒక ఎస్సెన్స్ ని సదా గుర్తుపెట్టుకోవాలి. ధారణలో आत्मरूपी सुई पर जंक चढ़ी है, उसे योग बल से उतार सतो प्रदान बनने की मेहनत करनी है. ఆత్మరూపి సూది పైన ఎంతో ఎంతో మలినం పట్టి ఉంది, తుప్పు పట్టి ఉంది. దాన్ని యోగ బలంతో సతో ప్రధానంగా చేసుకునే శ్రమ చేయాలి. कभी भी सुनी सुनाई बातों पर चलकर पढ़ाई नहीं छोड़ना है. ఎప్పుడు విని విననంటి విషయాలపైన, అవసరం లేని విషయాలపైన చదువుని వదిలేయకూడదు. బుద్ధి మే జ్ఞాన కా పాయింట్ సే భర్పూర్ కర్ సర్వీస్ కర్నీ హై. బుద్ధిలో జ్ఞానపు పాయింట్స్ ని నింపుకొని ఎంతగానో సేవ చేయాలి. జ్ఞానపు రంగుతో ఈ ఆత్మని రంగించేటట్టు ప్రయత్నించాలి. వరదానం. कलयुगी दुनिया को दुख अशांति का नजारा देखते हुए सदा साक्षी व बेहद के వైరాగి భవ. కలియుగ ప్రపంచంలో దుఃఖము, అశాంతి యొక్క దృష్టిని చూస్తూ సాక్షిగా ఉండేవారు అనంతమైన వైరాగి. ఈ కలియుగ ప్రపంచంలో ఏం జరిగినా కూడా సదా ఉన్నతమైన ఆత్మగా ఉండగలగాలి. ప్రపంచంలో ఎన్నో హాహాకారాలు జరిగినా కూడా మీరు తెలుసుకోవాలి, హాహాకారాల తర్వాత జై జయకారాలు జరుగుతాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా బాధపడకూడదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎవర్ రెడీగా ఉంటూ ప్రతి ఒక్క సీన్ ని ఒక ఆటగా భావించాలి. ఎవరైనా బాధపడుతున్నా, ఏడుస్తున్నా, మీకు దుఃఖం కలిగినా కూడా
మీరు భావించాలి డ్రామా ఈ విధంగా తయారయ్యి ఉంది. स्लोगन किसी भी धरनी तैयार करनी है तो वाणी के साथ वृत्ति से సేవా కరో. ఎలాంటి నేలనైనా తయారు చేసేటప్పుడు, ఒక పరిస్థితిని కానీ నేలను తయారు చేసేటప్పుడు వానితో వానికే సాత్ వృత్తిసే సేవా కరో. మన మాటలతో పాటు చేతలతో కూడా సేవ చేయాలి. ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్ రెడీ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. సో ఈరోజు మెయిన్గా మురళిలో సోల్ మీద ఫోకస్ చేశారు. ఎలా ఉండేవారు, ఏ విధంగా తయారవుతున్నారు, ఎలాంటి స్థితిని తయారు చేస్తున్నాం, ఎలాంటి యోగ బలాన్ని డెవలప్ చేస్తున్నాం, ఎంతగా శ్రమ చేస్తున్నాం, దీని మీద ఫోకస్ చేశారు. సో అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి, నేనొక ఆత్మ, సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ నలువైపులా యోగ బలంతో కనెక్ట్ అయ్యి వారిని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, పరమాత్మ స్మృతిలో ఉండే వారిని, ఉన్నతమైన సేవాదారి ఆత్మను, నిశ్చింత చక్రవర్తిని, నిరాకారి ఆత్మను, సతో ప్రధాన ఆత్మను, సత్యుగీ స్వరూపాన్ని, ఉన్నతమైన సేవాదారిని, సుసంపన్నమైన ఆత్మను, సదా పరమాత్మ స్వరూపంలో ఉంటూ పరంపిత పరమాత్మ యొక్క శ్రేష్టమైన వృత్తి, శ్రేష్టమైన దృష్టి, శ్రేష్టమైన కృతితో సర్వం సత్యాగిగా సత్యుగి ఆత్మగా ఉంటాను. మనస వాచ కర్మన పరమాత్మ ప్రియ ఆత్మగా ఉంటాను. I, the soul, an elevated personality, in the middle of this forehead, experience my own elevated stage, be detached from this world, connected towards the One Father. This is an elevated stage of soul consciousness. I am the point of light in the middle of this forehead, connected close to my Father, and always try to cleanse the soul. I am the highest authority, explaining the connectivity of the Supreme Father. For the next few seconds, experience myself as a sparkling star in the middle of this forehead, getting connected towards the One Father, experiencing the Father's connectivity, cleansing the soul with the power of the Supreme Father. Hey Father, thank you so much for showing me the path of connectivity, spirituality, and soul consciousness.
I always try to follow the connection with the Supreme Father and be a detached personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread that power to every part of this body. And with God's power, I'm going to experience the highest stage of soul consciousness. Om Shanti, 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 Shanti.